వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమల్లోనే కాదు, బాలీవుడ్లోనే ఇప్పుడు పాట్నాలో పుష్ప 2 టీం నిర్వహించిన వేడుకనే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ హీరో కూడా పాట్నాలో ఇలాంటి వేడుక నిర్వహించి వాళ్ళ సినిమాకు హైప్ తెచ్చుకునే ప్రయత్నమే చేయలేదు. మరి మొదటిసారి ఆ పని అల్లు అర్జున్ టీం చేసి చూపించింది. బీహార్లో అల్లు అర్జున్ ఎవరో తెలియదు. ఇదంతా పుష్ప సినిమాకి ముందు. పుష్ప సినిమా తర్వాత ఆయన బీహార్ యువతకి రోల్ మోడల్గా మారిపోయారు. ఎంతగా అంటే పుష్ప క్యారెక్టర్లో తమని తామే చూసుకున్నామంటున్నారు. అది గ్లామర్ హీరో మ్యానరిజమ్స్తో ఎన్ని లక్షల రీల్స్ చేసి సోషల్ మీడియా నింపేశారో చెప్పాల్సిన పని కూడా లేదు. ఆ క్రేజ్ పుష్ప 2కి సహజంగానే వచ్చింది. దాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు టీం. మరి ఆ ఫలితమే ఇప్పుడు బీహార్లో పుష్ప మాన్యా రూపంలో కనిపిస్తోంది. ఇప్పుడు బీహార్లో చాలామంది బాలీవుడ్ స్టార్ల కన్నా అల్లు అర్జున్కి ఎక్కువ క్రేజ్ ఉంది. అక్కడ యువతని ఆకట్టుకోవటం చిన్న విషయమేం కాదు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం కూడా ఉంది. పుష్ప సినిమా బీహార్ లేదా ఉత్తరాది ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమానే కాదు, పూర్తిగా ఇది తెలుగు వాళ్ళ కోసమే తీశారు. కాకపోతే ఆ మేనరిజంలు, ఆ హీరోలో ఉన్న లక్షణాలు బీహార్ యువతని బాగా ఆకట్టుకున్నాయి. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రం బీహార్. అయితే అక్కడ అరాచకాలకి లెక్కే ఉండదు. వారిని మార్చేందుకే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, కానీ దానికి ఫలితమే ఉండట్లేదు. అలాంటి యువత తమలో తమను పుష్పలో చూసుకున్నామని చెప్తున్నారు. అదే సమయంలో బాలీవుడ్ జనం బీహార్ను ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. అక్కడ వాళ్ళకు వచ్చే కలెక్షన్లు లేకపోతే అక్కడి సినీ ఫ్యాన్స్ తమ రేంజ్లో లేరు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే బాలీవుడ్లో నవాజుద్దీన్ సిద్దికీ లాంటి నటులు బీహార్ నుంచే వచ్చారు. ఆ రాష్ట్రంపై బాలీవుడ్ కూడా ఎప్పుడూ శ్రద్ధ చూపించలేదు. అక్కడ టికెట్ రేట్లు తక్కువ, అక్కడ జనం వినోదంపై పెట్టే ఖర్చు తక్కువ, ఇలా అనుకునే తక్కువ అంచనా వేశారు. అయితే మొదటిసారిగా పుష్ప టీం నటీనటులతో ఫంక్షన్ని ఏర్పాటు చేశారు. బీహార్ మార్కెట్ ఎంత అనే దానిపై భిన్న వాదనలు కూడా ఉన్నాయి. పాట్నాలో తప్ప ఎక్కడా మల్టీప్లెక్స్లు ఉండవు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా తక్కువే ఉన్నాయి. అందుకే కలెక్షన్లు కూడా తక్కువే ఉంటాయని అనుకుంటారు. అయితే ఇప్పుడు పుష్ప ఆ పరిస్థితిని మార్చేసి సంచలనాన్ని ఎలా క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.